ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆనయందు బలవంతులై ఉండుడి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మనలో చాలా మంది మరి క్రైస్తవ విశ్వాసులు వారి యొక్క విశ్వాస జీవితంలో పైకి చూస్తే బలవంతులుగా ఉంటారు. వారి యొక్క శరీర దాఢూర్యం మరి గంభీరంగా కనిపిస్తూ ఉంటారు. ఎవరినైనా కానీ ఇట్టే కొట్టేయగల శక్తి, ఎవరినైనా మరి ఇట్లా ఓడించగల శక్తి వాళ్ళు కలిగి ఉంటా ఉంటారు. చాలామందికి బలం ఎందుకు కావాలి, ఎందుకు మరి బలం కలిగి ఉండాలంటే, చాలామంది బలం లేకపోతే బలహీనులుగా ఉంటాం. మరి ఆరోగ్యంగా ఉండలేము, ఆరోగ్యంగా పని చేసుకోలేము. తద్వారా మరి బలంగా ఉంటేనే కదా ఏదైనా పని చేసుకొని కుటుంబాన్ని పోషించుకోవచ్చు. అనేక విధములైన మరి మాటలు మనం వింటూ ఉంటాం. అవును, మనిషి బలంగా ఉంటేనే ఏదైనా పని చేయగలుగుతూ ఉంటాడు. బలహీనంగా ఉంటే ఏ పనిని చేయలేడు. చాలామంది చూస్తే మరి ఈ యొక్క బలంతో ఉన్న వ్యక్తులను మరి వాడుకుంటారు. చాలామంది మరి బాడీ గార్డ్స్గా ఈ మధ్యలో చాలామంది వాడుకుంటా ఉన్నారు. ఎందుకు ఈ బలం కలిగిన వ్యక్తిని బాడీ గార్డ్స్గా వాడుకుంటారంటే, ఒక ముఖ్యమైన వ్యక్తిని ఎవరైనా ఎదిరించడానికి కానీ లేకపోతే ఆటంకపరచడానికి వచ్చినప్పుడు వారిని ఎదుర్కొని ఆ శత్రు బారి నుంచి మనల్ని రక్షించడానికి ఈ యొక్క బాడీ గార్డ్స్ని మరి ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రియులారా, శారీరకంగా మన మీద దాడి చేసే వారిని మనము ఎదుర్కోవడానికి బాడీ గార్డ్స్ పెట్టుకుంటా ఉన్నాం, కానీ ఆత్మీయంగా మన మీద దాడి చేసే వారిని ఎవరు అడ్డుకుంటారు? ప్రియులారా, గమనించినట్లయితే మన ఆరోగ్యం పైన, మన యొక్క కుటుంబం పైన, మన తలంపుల పైన, మన ఆలోచన పైన, మన యొక్క ఆర్థిక వనరుల పైన, అన్నిటిపైన దాడి చేసే శత్రువును ఎవరు మరి అడ్డుకుంటారు? శారీరకంగా దాడి చేసే మరి దానిని మనము టాబ్లెట్ల ద్వారా, మందుల ద్వారా మరి తగ్గించుకోవచ్చు. ఆత్మీయంగా దాడి చేసే శత్రువును మనం ఎలా ఎదుర్కోగలుగుతాం? చాలామంది విశ్వాసులు వారి యొక్క జీవితంలో ఆత్మీయంగా దాడి చేసే శత్రువును ఎదుర్కోలేని బలహీన పరిస్థితిలో ఉండడం జరుగుతూ ఉన్నది. వారు క్రీస్తును కలిగి ఉన్నారు, కానీ క్రీస్తులో బలవంతులుగా లేరు, బలహీనంగా ఉన్నారు. కాబట్టి ఆత్మీయంగా మన మీద దాడి చేసే ఆ యొక్క శత్రువుని మనము ఎదుర్కోలేకపోతా ఉన్నాం, వాటితో మనం పోరాడలేకపోతా ఉన్నాం. ఎందుకు అంటే మనలో ఆత్మీయంగా బలము లేదు కాబట్టి. అయితే పౌలు అంటా ఉన్నాడు, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు మీరు బలవంతులై ఉండాలి అని పౌలు గారు చెప్తా ఉన్నారు. క్రైస్తవ జీవితం అంటే ఆషామాషి కాదు. క్రైస్తవ జీవితం ఒక సవాలుతో కూడింది. చాలామంది క్రైస్తవ జీవితాన్ని చాలా ఈజీగా తీసుకుంటా ఉంటారు. ప్రియులారా, క్రైస్తవ జీవితంలో ఒక్కసారి మనం ప్రభువుని అంగీకరించిన తర్వాత, స్త్రీ అయినా పురుషుడైనా కానీ మనం ఒక ఆత్మీయ యుద్ధంలో ఉన్నామని గ్రహించాలి. శత్రువు చేసే ప్రతి దాడిని ఎదుర్కోగలిగే ఆత్మీయ బలాన్ని మనము కలిగి ఉండాలి. ఏదో క్రైస్తవ జీవితం అంటే ప్రభువుని నమ్ముకున్నాము, దేవుని ఆశీర్వాదాల కొరకు చర్చికి వెళ్ళాలి అనేదే కాదు. క్రైస్తవ జీవితం అంటే ఒక ఆత్మీయ యుద్ధరంగం. సాతానుతో మనం పోరాడాలి. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు అంటే ఆ నీ యొక్క ఏర్పాటును బట్టి నువ్వు అనేకులను మరి రక్షించడానికి ఒక యుద్ధంలో ఒక యుద్ధ వీరుడిగా నువ్వు ఉండాలని దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు.
అయితే విశ్వాసి బలవంతుడిగా ఉండాలి. బలవంతులుగా ఉండాలంటే ఏం చేయాలి? పల్లీలు, మటను, చికెను ఇవన్నీ తినాలా? అట్లా కాదు. ప్రభు యొక్క శక్తిని బట్టి, మహాశక్తిని బట్టి మనం ఏం చేయాలట? బలవంతులము కావాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10:4 అంటా ఉన్నాడు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జారినంత బలము కలవై ఉన్నవని పౌలు గారు అంటా ఉన్నారు. పౌలు యొక్క దృష్టిలో శరీర సంబంధం జీవించినా కానీ ఆత్మీయంగా దుర్గములు పడదోసే శక్తిని కలిగి ఉన్నాము అని పౌలు గారు చెప్తా ఉన్నారు. శరీరం బలంగా ఉంటే సరిపోదు, ఆత్మలో మనము బలం కలిగి ఉండాలి. ఆత్మలో బలం కలిగి లేకపోతే యుద్ధము చేయలేము. శత్రువు దాడి జరిగించాలంటే ఎలా దాడి జరిగిస్తాడంటే, వాడు డైరెక్ట్గా వచ్చి దాడి జరిగించలేడు. ఒక మనుష్యుని ద్వారా లేదా ఒక పరిస్థితుల ద్వారా వాడు దాడిని చేస్తూ ఉంటాడు. మన చుట్టూ ఉన్న వారితోనే మనకు దాడి జరుగుతూ ఉంటుంది. ఆత్మీయంగా మన మీద దాడి జరుగుతూ ఉంటుంది, శారీరకంగా దాడి జరుగుతూ ఉంటుంది. మన బంధువులతోని, మన ప్రియులతోని, మనము అనుకున్న వారితోనే మన మీద ఆత్మీయంగా దాడి జరుగుతూ ఉంటుంది. ప్రియులారా, మరి అనుకునేవారు ఆత్మీయులు కాదా? క్రైస్తవ జీవితంలో వారు దేవుణ్ణి ఎరిగిలేరు అంటే ఎరిగి ఉన్నారు, కానీ దేవునితో పాటు వారి యొక్క ఆత్మీయ జీవితం వారు ఎదగలేదు. కాబట్టి వాళ్ళు తోటి క్రైస్తవుని మరి శారీరకంగా దాడి చేయడానికి సాతాను వారిని ఎన్నుకుంటూ ఉంటాడు. కాబట్టి ఆత్మీయంగా ఎదిగిన వాడే యుద్ధం చేయగలడు, కానీ ఆత్మీయంగా ఎదగలేని వాడు యుద్ధము చేయలేడు. ఆత్మీయంగా ఎదిగిన వాడే పోరాట యోధుడు. ప్రియులారా, అయితే ఆత్మీయ యుద్ధానికి శరీరము కలిగి ఉండాలి, కానీ శరీర బలం అవసరం లేదు, ఆత్మీయ బలము అవసరమై ఉన్నది. వాక్యం అంటున్నది, బలవంతుణ్ణి మొదట బంధించబడాలి. బలవంతుణ్ణి మనం మొదట బంధించాలి అంటే నువ్వు ఆత్మలో బలం కలిగి ఉండాలి. మనం వాడిని బంధించాలంటే వాని సామాగ్రిని మనం దోచుకోవాలి అని అంటే వాడిని మనం మొదట బంధించాలి. మత్తయి సువార్త 12:29 వాక్యం సెలవిస్తాను, మొదట మనం బలవంతుణ్ణి బంధించితే కానీ మన దగ్గర నుంచి వాడు తీసుకున్న ప్రతిదీని మనము సంపాదించుకోలేము. కాబట్టి శత్రువును నువ్వు ఎదిరించాలి, శత్రువును నువ్వు బంధించాలంటే మనం మొదట ఆత్మలో బలం కలిగి ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు చెప్పేది ఏంటంటే, విశ్వాసి క్రైస్తవుడు ఆత్మలో బలం కలిగి ఉండాలి అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. విశ్వాసికి ఆత్మలో బలం ఎప్పుడు వస్తుంది అనంటే పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు. ఈ పరిశుద్ధాత్మ అనే వరమును పొందినప్పుడు మరి పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మలో బలం కలిగి ఉంటాడు. అనుదినము, ఒక్కరోజు కాదండి, అనుదినము పరిశుద్ధాత్మలో బలం మనము పొందుకోవాలి. ఈ పరిశుద్ధాత్మ అనుదినం మనం పొందుకున్నప్పుడు మనము ఆత్మలో బలము కలిగి ఉంటాం. మత్తయి సువార్త మరి 4:4 మనం చూసినట్లయితే, యేసు ప్రభుల వారు మరి బాప్టిజం పొంది తర్వాత మరి పరిశుద్ధాత్మ వలన మరి 40 దినములు ఉపవాసం ఉన్నప్పుడు శోధింపబడతా ఉంటాడు. సాతాను శోధించబడినప్పుడు యేసు ప్రభుల వారు పలికిన మాట అంటే, మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించునని యేసు ప్రభులు వారు చెప్తా ఉన్నారు. అవును, మనిషి శారీరకంగా బ్రతకడానికి మరి ఆహారము, భోజనం ఎంత ప్రాముఖ్యమైనది ఉన్నా కానీ ఆత్మీయంగా మనం బ్రతకడానికి దేవుని యొక్క వాక్యం మనకు అవసరమై ఉన్నది. ఈ వాక్యము ద్వారా మనము జీవించవచ్చు, పరిశుద్ధాత్మలో మనం బలం కలిగి ఉండొచ్చు. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు మరి ఆహారమును లేదు, మాకు ఆహారం కావాలి అన్నప్పుడు దేవుడు మన్నాను మరి కురిపించినాడు. ఈ మన్నా దేవదూతలు తినే
ఆహారం. హల్లెలూయా! ఎంత గొప్ప భాగ్యం అండి. దేవదూతలు తినే ఆహారాన్ని ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అనుగ్రహించినాడు. 40 సంవత్సరాలు మరి వారు ఆ మన్నాను తినుచు వచ్చినారు. అయితే ఈ ఒక ఆత్మీయ మన్నా ఏంటిదంటే దేవుని వాక్యమే, పరిశుద్ధమైన వాక్యమే. 40 దినాలు, 40 సంవత్సరాలు వారి జీవితంలో వారు ఎన్నడూ అలసిపోలేదు, సొమ్మసిల్లిపోలేదు. వారి యొక్క వస్త్రములు పాతవి కాలేదు అని దేవుని వాక్యం సెలవిస్తాను. వారికి అస్సలు మరి వారి యొక్క శరీరంలో ఇంత రోగం గాని, ఏది గాని వారికి రాలేదు. దేవుడు ఎంత ప్రేమమయుడు చూడండి. దేవదూతలు తినే ఆహారాన్ని అలనాడు మన పితరులకు ఇచ్చినాడు. కానీ ఆ మన్నాను తిన్నా గాని వాళ్ళు చనిపోయారు. వారు బలహీనులుగా ఉన్నారు. ఎందుకంటే మన్నా ఆహారాన్ని బట్టి కాదు గాని దేవుణ్ణి బట్టి మనం బలవంతులుగా ఉండాలి. తినే ఆహారాన్ని బట్టి కాకుండా దేవుని యొక్క ఆత్మశక్తిని బట్టి, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, దేవుని సన్నిధిని అనుభవించడం ద్వారా మనము బలం కలిగి ఉంటాం. లూకా సువార్త 4:14 చూస్తే, అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను అని వాక్యం సెలవిస్తా ఉన్నది. 40 దినాలు ఉపవాసం ఉండి తర్వాత ఆయన ఆత్మలో బలము కలిగి మరి బయటికి వచ్చాడు. సువార్త ప్రకటించడానికి వచ్చాడు. ఈ ఆత్మ బలము కలిగి వెళ్ళినప్పుడు, బలము కలిగి ఉన్నప్పుడు ఆయన దయ్యములను బంధించినాడు, రోగములను స్వస్థపరిచినాడు, పక్షవాయువు గల వారిని స్వస్థపరిచినాడు, గుడ్డివారికి కన్నులను ఇచ్చినాడు. అనేకమైన అద్భుతాలు మరి దేవుని యేసు ప్రభుల వారు పరిశుద్ధాత్మ బలముతోనే, మరి ఆత్మ బలముతోనే మరి జరిగించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:16 అంటాడు, మీరు ఆయన ఆత్మ వలన అంతరంగ పురుషుని యందు శక్తితో ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మ ద్వారా మన అంతరంగ పురుషుని యందు మనము బలము కలిగి ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. ప్రియులారా, శారీరకంగా ఈ యొక్క క్రైస్తవ జీవితం ఉంటే సాతాను నిన్ను మరి నీ మీద దాడి చేస్తూ ఉంటాడు. నీ ఆత్మీయ జీవితాన్ని కుంటుపడేటట్టు అనేక విధములైన శోధన మరి నీ దగ్గరికి తెచ్చినప్పుడు ఆ శోధనలో నువ్వు పడిపోతావు. అనేకులు శోధనలో పడిపోవడానికి గల కారణం ఏంటిదంటే ఆ శోధనను జయించే శక్తి లేక. ఆత్మలో బలము కలిగి ఉన్నట్లయితే ఆత్మ బలము ద్వారా అనేక విధములైన రకములైన శోధనలు మనం జయించగలుగుతాం. కానీ ఈ శోధనను నువ్వు ఆత్మలో బలం లేనప్పుడు, ఈ శోధన వచ్చినప్పుడు నువ్వు దానిని ఎదుర్కోవటం లేదంటే నీ యొక్క ఆత్మలో బలము లేదు. కాబట్టి ఆ శోధనకు నువ్వు లొంగిపోతా ఉన్నావు. విశ్వాసి పాపంలో పడడానికి గల కారణం ఏంటిదంటే శోధనకు మరి ఆత్మలో బలం లేకపోవడమే. దాన్ని చిన్న పాపాన్ని కూడా జయించే అంత శక్తి ఒక విశ్వాసికి ఉండదండి. నేటి దినాలలో కండ్లతో మరి చూసి పాపంలో పడిపోతా ఉన్నారు. శరీర సంబంధమైన పాపమును జయించలేకపోవడానికి గల కారణం ఏంటిదంటే ఆత్మలో బలం లేకపోవడమే. మనం చూపుతో చూసి పాపంలో పడిపోతా ఉన్నాం. హృదయంలో దాన్ని ఊహించుకొని పాపంలో పడిపోతా ఉన్నాం. ఈ పాపము ద్వారా మనం ఆత్మలో మరి ఎదగలేకపోతా ఉన్నాం. క్రీస్తుని అంగీకరించావు, పరిశుద్ధాత్మను పొందుకున్నావు, కానీ ఆత్మ బలాన్ని నువ్వు పొందుకోవటం లేదు అంటే ఆ యొక్క శోధనను జయించే శక్తి నీకు లేదు. కాబట్టి నువ్వు మాటికి పడిపోతా ఉన్నావు. చాలామంది కొన్ని దినాలు మంచి ఆత్మీయంగా ఉంటారు, కొన్ని దినాలు మరి పడిపోతూ ఉంటారు. వారి ఆత్మీయ జీవితంలో ఏమైంది, ఇంతకుముందు ప్రార్థన చేసేదాన్ని, ఇంతకుముందు వాక్యం చదివేదాన్ని అని అంటే ఈ కారణం ఏం చెప్పలేరు. ఎందుకు అని అంటే
శోధనను, పాపాన్ని జయించే శక్తి లేక వారు పాపంలోనే పడిపోతూ ఉంటారు. ఆధ్యాత్మికంగా వెనుకకు దిగజారిపోతూ ఉంటారు ప్రియులారా. కాబట్టి పాపాన్ని, మరి శోధనను, శత్రువును ఎదిరించే ధైర్యము, వాడిని ఎదిరించాలి అని నువ్వు అనుకున్నప్పుడు నువ్వు ఆత్మలో బలము కలిగి ఉండాలి. యూదా పత్రికలో అంటా ఉంటాడు, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని మీరు రక్షించండి. మనము మన యొక్క ప్రియులు మరి శోధనలో పడినప్పుడు, పాపంలో పడినప్పుడు వాళ్ళని మనం రక్షించాలంటే ముందుగా నీవు ఆత్మలో బలము కలిగి ఉండాలి. ఒకడు పాపం చేస్తా ఉన్నాడు, లేదా ఒక దానికి బానిస అయిపోయాడు. ఆ బానిసత్వం నుంచి క్రీస్తు వైపుకు వాడిని మరలించాలి అని అంటే నువ్వు పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందుకొని ఆత్మలో బలం కలిగి ఉన్నాడు అయితే వారిని నువ్వు రక్షించగలుగుతావు. లేదా అంటే వారు వీరైతారు, వీరు వారైపోతారు. వాని పాపంలో నువ్వు కూడా పాలిభాగస్తుడు అవుతూ ఉంటావు. కాబట్టి మనము ఆత్మలో బలము కలిగి ఉండాలి. మనం గమనించినట్లయితే యేసు ప్రభుల వారు 4 సువార్తలలో బంధింపబడిన అనేక రకములైన వారిని దేవుడు మరి అనేక బంధకముల నుంచి, అనేక దెయ్యపు శక్తుల నుంచి, అనేక విధములైన రోగముల నుంచి మరి ఈ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మరి స్వస్థపరిచినట్టుగా, విడిపించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, శత్రువు చేసే దాడిని మనము ఎదుర్కోవాలి అంటే ఆత్మలో మనము బలం కలిగి ఉండాలి. ఎప్పుడు ఆత్మలో బలం కలిగి ఉంటావంటే పరిశుద్ధాత్మ శక్తి చేత నువ్వు అనుదినము నింపబడినప్పుడు. పరిశుద్ధాత్మ శక్తి చేత అనుదినము మనం ఎప్పుడు నింపబడుతూ ఉంటామంటే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించినప్పుడు, దేవుని కొరకు మన యొక్క జీవితాన్ని ప్రత్యేకపరుచుకున్నప్పుడు దేవుని ఆత్మ మనలో నివసిస్తూ ఉంటుంది. దేవుని కొరకు నిన్ను నువ్వు ప్రత్యేకపరచుకోకుండా, నీ జీవితాన్ని ఆయనకు అప్పజెప్పకుండా ఆత్మలో బలము కలిగి ఉండాలంటే అది సాధ్యపడదు. కాబట్టి విశ్వాస యొక్క జీవితము దేవుని కొరకు పరచుకోకుండా, ప్రత్యేకింపబడిన వాడుగా ఉండకుండా శోధనను జయించాలి అంటే అది సాధ్యపడదు. విశ్వాస జీవితంలో మరి దేవుని కొరకు ఆయన జీవితాన్ని, మన జీవితాన్ని ఆయన కొరకు మనము అప్పగించాలి. అందుకే మరి మత్తయి సువార్త 11:12 అంటా ఉంటారు, బలాత్కారులు మరి పరలోక రాజ్యాన్ని ఆక్రమించుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? ఆత్మలో బలం ఉన్నవారు ఏం చేస్తా ఉన్నారంటే పరలోక రాజ్యాన్ని బలవంతంగా మరి ఆత్మ బలంతో వాళ్ళు ఆక్రమించుకుంటా ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, మరి ఆత్మలో మరి బలము కలిగి ఉంటే దేవుని యొక్క రాకడ కొరకు అన్నిటినీ జయించగలిగే శక్తి మన లోపల ఉంటా ఉంటుంది. ఆత్మలో బలం లేకపోతే మనం బలహీనమై పోతూ ఉంటాం. కాబట్టి బలం కలిగిన శత్రువు చేతిలో నువ్వు ఓడిపోకూడదు అంటే నువ్వు బలం కలిగి ఉండాలి. పౌలు అంటావును, నా బలహీనతలో నాకు బలము కలగజేయవాడు ఆయనే. దావీదు అంటాడు, యెహోవా నాకు కొండ, నా కోట, నా బలము ఆయనే అని దావీదు అంటా ఉన్నాడు. దావీదు యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడే తనకు శక్తిని, తనకు జయమును, తనకు బలమును కలగజేసేవాడు. కాబట్టి దావీదు ఎక్కడికి వెళ్ళినా విజయోత్సాహంతో మరి తిరిగి వచ్చేవాడు. కాబట్టి ప్రియులారా, విశ్వాసి అయిన నీవు నీ జీవితంలో మరి బలహీనంగా ఉంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకొని అనుదినము నీ బలహీనమైన పరిస్థితి నుంచి బలపడుచు, నీ మీద దాడి చేసే ప్రతి శత్రువును అనుదినము జయించు, ఒక క్రైస్తవ సైనికుల్లాగా నువ్వు ఆత్మీయ యుద్ధరంగంలో ఉండి నీ తోటి క్రైస్తవ విశ్వాసులను రక్షించగలిగే మరి ఒక బాధ్యత దేవుడు మన మీద ఉంచినాడు. కాబట్టి అనుదినము పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడుతూ ఆత్మీయ బలము కలిగి అనేక బలహీనతల నుంచి, క్రీస్తులో నుంచి వేరైపోతున్న ప్రతి ఒక్కరిని దేవుని వైపు
దేవుని రాజ్యం వైపు తిప్పునట్లు దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహించుగాక. ఆమేన్.